పేరు పెట్టలేదు, నేను మీకు పోల్చుకోవడానికి చెప్తున్నా. ఇలా ఇద్దరు నిలబడగానే ఆ కృష్ణుని యొక్క ఆ తల నిమురుతూ అలాగొక దివ్యమైన ఆనందానుభూతులు లీనమైపోయేట గర్గులు వారు. అప్పుడు నందుడు మళ్ళీ అడిగాడు, అయ్యా ఇతరే పిల్లవాడు, నామకరణం చెయ్యని. ఏం పేరు పెడతాను అనుకున్నాడు ఈయన. ఏం పేరు పెడతాడు? ఎన్ని పేర్లో ఉన్నవాడు ఈయన, అనంత నామాలు. ఇక్కడ నారాయణ భట్టాత్రి గొప్ప మాట చెప్తారు, కథమస్య నామ కుర్వే సహస్రనామ్నో హ్యనంత నామ్నో వా ఇది నూనం గర్గమునహి చక్రే తవ నామ రహస్య విభో. ఈయన అనంత నామాలు ఉన్నవాడే ఏ పేరు పెట్టాలని ఆలోచిస్తున్నట్ట. అప్పుడు స్ఫురించింది ఆయనకి, కృష్ణ అని పేరు పెట్టేటండి. ఇక్కడ ఏ దివ్యనామం తలంచుకుని మనం మంత్రంగా జపించుకుని తరించిపోతున్నామో ఆ పేరు ఉంచబడుతున్నది ఇక్కడ పరమాత్మకి. కృష్ణ అనే నామం, కృష్ణ అనే నామం కృష్ణుడు కొత్తగా పెట్టింది కాదు. ఆ మాటకొస్తే కృష్ణుడు కొత్తవాడా? కృష్ణుడు కొత్తవాడా అండి? వేదవేద్యమైన సనాతనమైనటువంటి పరమాత్మ. మరి ఆయన అంత పాతవాడో ఆయన పేరు కూడా అంత పాతదే. వేదములు యందు ఉన్న పేరు అది, సామాన్యం కాదు. కృష్ణ అనే నామం వేదాల్లో ఉన్నటువంటి మహామంత్రం, అది మంత్రం. అది తన్మంత్రాధిదేవతే ఇక్కడ అవతరించాడు. ఇక్కడ కొంచెం అవతారాల గురించి తెలుసుకోవాలి. తెలియకపోతే ప్రతివాడిని అవతార పురుషుడని గాడికి కట్టేస్తాం మనం. అవతలవాడు అవతారం అని నిర్ణయించడానికి నువ్వే అవతారం అని. అవతారం అని నిర్ణయించడానికంటే దానికి ఒక సైన్స్ ఉందండి. వీడు అవతార పురుషుడు, వీడి కారణ జన్ముడు, వీడి సిద్ధ పురుషుడు, వీడు అవధూత. ఇవి చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, కొన్ని శాస్త్రములు ఉన్నాయి. శాస్త్ర మర్యాదలతో నిర్దేశించాలి. అంతేగాని గాల్లోంచి ఏదో పుట్టించాడని వాడిని నువ్వు అవతారం అంటే అవదండి అది. ఇలాంటి మహిమలు, ఇలాంటి లీలలు చాలా చేయొచ్చు. అయితే మహాత్ములు ఉండొచ్చు, కారణ జన్ములు ఉండొచ్చు, కానీ అవతార పురుషులు ఎప్పుడు పెడితే అప్పుడు రారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అవతారం అన్న దాని గురించి కొంచెం ఆలోచించాలి. మంత్రాధి దేవతలు ఉంటారు, మంత్రాధి దేవతలు. వారిని ఋషులు ఉపాసన చేసి ప్రచోదనం కలిగిస్తారు, ప్రేరణ చేస్తారు జగద్రక్షణ కోసం. అలాగే రావణాది బాధలు పెరిగినప్పుడు దేవతలు ఋషులు రామ అనేటువంటి మంత్రాధిదైవమైన నారాయణను ఉపాసన చేశారు. తన్మంత్రాధిదైవం అవతరించింది. మంత్రాధిదైవం అవతరించింది గనకనే వాళ్ళు అవతరించక ముందే దేవతలు, దిగిన తర్వాత మంత్రాధి దేవతలు. కనుక రామునికి కృష్ణునికి పూర్వమే రామమంత్రం కృష్ణమంత్రం శాస్త్రముల యందు ఉన్నది. తన మంత్రాది దేవతలు అవతరించారు. ఇదొకటి అవతార రహస్యముల్లో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. పైగా కృష్ణోపాసన సాక్షాత్ పరబ్రహ్మోపాసన. పరబ్రహ్మ అయినటువంటి నారాయణుడే కృష్ణుడిగా అవతరించాడు. పైగా ఆయన నామం కృష్ణనామం వేదముల యందు అనేక చోట్ల మనకి కనిపిస్తున్నది. కృష్ణునికి సంబంధించిన ఉపనిషత్ విజ్ఞానం కూడా ఉన్నది. గోపాల తాపినీయోపనిషత్తు మొదలైన ఉపనిషత్తులు మనకున్నాయి. వాటి యందు చెప్పబడ్డ మంత్రాది దేవతయే కృష్ణుడు. కనుక ఈ దేవత యొక్క స్వరూపం తెలిసినవాడు గర్గుడు. ఇక్కడ గర్గుడు పెట్టిన పేరు కాదు, పరమాత్మ పెట్టించుకున్న పేరు అని తెలుసుకోవాలి. ఎందుకంటే స్ఫురింపజేశాడు ఆయన గర్గునికి, ఈ పేరు పెట్టు అని స్ఫురింపజేశాడు ఆయన. ఆ స్ఫురణ చేత గర్గుడు వెంటనే పెట్టేట కృష్ణ అనే పేరు. కృష్ణ అనే పేరుకి అర్థం ఏమిటి? కృష్ణ అనే పేరుకి నల్లనివాడు అని అర్థం. కృష్ణ పరమాత్మ ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క వర్ణంలో ఈ జగత్తుని ఉద్ధరిస్తూ ఉంటాడట. నారాయణుడు ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క వర్ణాకృతిలో ఉద్ధరిస్తూ ఉంటాడని శాస్త్రములు చెప్తున్నాయి. ధవళ అరుణ పీతవర్ణుడై గతంబును ఉద్ధరించే. ధవళవర్ణం, అరుణవర్ణం, పీతవర్ణం, కృష్ణవర్ణం, ఈ 4 వర్ణాలతో స్వామి శోభిస్తూ ఉంటాడు. పూర్వయుగాల్లో ఒక యుగంలో ధవళవర్ణం, మరొక యుగంలో అరుణవర్ణం, ఆ తర్వాత పీతవర్ణం, ఇప్పుడు కృష్ణవర్ణం. నల్లని రంగులో అవతరించాడు గనక ఈయనకి కృష్ణ అని పేరు పెడుతున్నానన్నాడు. అంతేకాదు ఈ పేరుకి అనేక అర్థములున్నాయని కూడా అన్నాడు. ఇక్కడ ఆయన అన్న మాటలు కొన్ని, గర్గుడు ఈ పేరు చెప్తూ కృష్ణుని యొక్క తత్వాన్ని కొంత ప్రస్తావన చేశాడు. నందుడికి కొంతమేరకు అర్థమైంది, కొంతమేరకు అర్థం కాలేదు. ఎందుకంటే ఋషుల మాటలు అంత తేలిగ్గా అర్థం చేసుకోలేం. ఋషి అయిన గర్గుడు చెప్తున్నాడు, ఈయనకి నేను ఈ పేరు పెట్టినా ఇంకా చాలా పేర్లున్నాయి, చాలా పేర్లు తెచ్చుకుంటాడు కూడా అన్నట్టండి. ఇక్కడ నామం గురించి వచ్చింది కనుక కృష్ణ నామం యొక్క మహిమను మనం తెలుసుకుందాం. ఎందుకంటే కృష్ణనామం పేరు మాత్రమే కదా, మంత్రం. ఏ నామం శక్తివంతమైన శబ్దమో దానికి మంత్రం అని పేరు. కనుక పేర్లన్నీ మంత్రాలవు, కానీ మంత్రాలైన పేర్లలో మాత్రం అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది. కనుక కృష్ణ అనేటువంటి నామమే ఒక మహామంత్రం. మరొక విశేషమైన రహస్యం ఉంది, కృష్ణావతారంలో మాత్రమే కనిపిస్తుంది. అదేమిటి అంటే కృష్ణుడికి అనేక పేర్లు ఉన్నాయి, మీకు ఇంకే అవతారంలో ఇన్ని పేర్లు కనబడవు. ఒకే పేరు, ఆ పేరుకు జోడించుకుని మరికొన్ని కలుపుకోవాల్సిందే. కానీ కృష్ణావతారంలో మీకు అనేక పేర్లు కనిపిస్తాయి. కృష్ణ, గోవింద, గోపాల, మురారి, ఇలాంటి అనేక పేర్లు ఇంకా ఇంకా తర్వాత మనం చూస్తాం. ఇలా చాలా పేర్లు కనిపిస్తాయి.
గోపాల అన్న, గోవింద అన్న, కృష్ణ అన్న స్ఫురించేవాడు ఈయనే. కానీ గోవింద, గోపాల ఈ నామములు ఆయనకు వేదాల్లో కూడా ఉన్నాయి, ఇది తెలుసుకోవాలి. అలాగే కేశవ, కేశవ అనే నామం వేదముల్లోనే స్వామికి ఉంది, కానీ కృష్ణావతారంలో కేశవనామం ఆయనకి వర్తిస్తున్నది. అంటే వేదాల్లో తనకి ఏ ఏ పేర్లున్నాయో అవి కూడా దిగాయి అన్నమాట ఆయనతో పాటు. ఇది తెలుసుకోవాల్సిన విషయం. అయితే వేదముల యందు వాటి అర్థం వేరే ఉన్నది. గోవింద శబ్దానికి ఒక అర్థం ఉన్నది, కానీ భూమి మీద ఆయన దిగి గోవుల్ని పాలించుతూ గోవింద అనిపించుకున్నాడు. అంటే వేదములో ఉన్న పేరుతో దిగి దానికున్న అర్థంతో పాటు మరొక లీలను ఇక్కడ చూపిస్తున్నాడు. కనుక చేస్తున్న పని బట్టి ఆ పేరు చెప్పినప్పటికీ ఆ పేరు వేదముల యందు ఉన్నదే. కనుక వేదముల యందు ఉన్న అనేక మంత్రముల స్వరూపంగా కృష్ణమూర్తి అవతరించాడు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మకి అనేక పేర్లు మనం చెప్పుకుంటూ ఉంటాం. కృష్ణనామంతో ముడిపడి బాలకృష్ణ, గోపాలకృష్ణ ఇత్యాది పేర్లు అంటూ ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకించి కృష్ణుని మరికొన్ని నామములు ఉన్నాయి. అందుకే ఇక్కడ గర్గుడు చెప్తున్నాడు ఏంటంటే, బహూని సంతి నామాని రూపాని చ సుతస్యతే గుణకర్మాను రూపాన్ని తాన్యహం వేద నో జనాహ. నీ పిల్లవాడికి చాలా పేర్లున్నాయి నాయన. ఈ పేర్లన్నీ గుణకర్మాను రూపాన్ని, ఊరికనే పెట్టిన పేర్లు కావు, గుణాల్ని కర్మల్ని అనుసరించి పెట్టినటువంటి పేర్లు. భగవంతుడి యొక్క దివ్యములైన నామములన్నీ ఆయన యొక్క దివ్య గుణాలని, దివ్య లీలల్ని అనుసరించి వస్తాయి. మనకున్న పేర్లకి వ్యవహార నామములని పేర్లు, మనకు వ్యవహార నామాలు. ఒకటి పేరు మన్మథుడు అని పెడతారండి. పాపం వాడు మొహం చూస్తే పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు, అంత భయంకరమైన ఆకారం ఉండవచ్చు. కానీ మన్మథుడనే పిలవాలి వాడిని, ఏం చేస్తాం, పెట్టారు కనుక అది వ్యవహారం. అలాగే ఒక ఆయన పేరు ధర్మరాజు, కానీ కేర్ ఆఫ్ సెంట్రల్ జైలు, ఏం చేస్తాం, పేరుకు ధర్మరాజుని పెట్టారు, అది వ్యవహారం, ఒప్పుకోవాల్సింది. కానీ మనవన్నీ వ్యవహార నామములు, భగవంతుడివన్నీ కూడా గుణకర్మాను రూపాన్ని, గుణాన్ని, కర్మని, మహిమని, తత్వాన్ని ప్రకటించే నామములు. అందుకే గుణకర్మాని రూపాన్ని తాన్యహం వేద నో జనాహ, ఇది మూలంలో ఉన్న మాట. ఆ కృష్ణ పరమాత్మకి అనేక పేర్లున్నాయి, అవన్నీ నాకు తెలుసు అందరికీ తెలియవన్నట్టండి ఇక్కడ. ఇదేంటి రహస్యం అంటే, భగవంతుడు అవతరించి లీలలు చేస్తున్నప్పుడు అవి పరమాత్మ స్వరూపములైన రహస్యం ఋషులకు మాత్రమే తెలుస్తుంది, సామాన్యులకు తెలియదు. అది ఇందులో ఉన్నటువంటి అంతరార్థం. ఇలాంటి మాటే రామావతారంలో మనకి విశ్వామిత్రుడు కూడా చెప్తాడు. రాముడు ఎవరో నాకు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు, ఋషులకు తెలియదు, ఇంకెవరికి తెలియదు అని దశరథుడని చెప్తాడు ఆయన మాట. ఆయన దశరథుడితో ఎలా చెప్పాడో ఇక్కడ గర్గుడు నందునితో అలాగే చెప్తున్నాడు. పైగా ఈయన పేర్లు కోట్ల కొలుదున్నాయి తెలుసా. నామ్నాం భగవతో నంద కోటీనాం స్మరణే చయత్ తత్ఫలం లభతే నూనం కృష్ణేతి స్మరణాన్నరహ. గర్గుడు చెప్తున్నాడు, ఈ నందసూనుడికి అనేక నామములు ఉన్నాయి, అంటే నారాయణుడికి అనేక నామములు ఉన్నాయి. నారాయణుడికున్న కోట్ల నామములన్నీ ఒక ఎత్తు, కృష్ణ అనే నామం ఒక ఎత్తు. ఈ విషయం చెప్తున్నాడు ఇక్కడ. నారాయణుడు కోటి నామాలంటే ఎంత ఫలితం వస్తుందో, కృష్ణ అని అంటే అంత ఫలితం వస్తుందని ఇక్కడ గర్గుని యొక్క మాట. చూసారా, కృష్ణనామానుకున్న విశేషం అది. కృష్ణేతి సుందరం నామ సుందరం భక్తిదాయకం. కృష్ణ అనే నామాన్ని నిరంతరం ఉచ్చరిస్తూ ఉంటే మన చిత్తానుకున్న కల్మషాలు పోయి కృష్ణ భక్తి పెరుగుతుంది రండి. కనుక కృష్ణనామమే కృష్ణ భక్తిని పెంచగలిగేటువంటి శక్తి కలిగినది. ఇంత శక్తి ఏముందండి ఇందులో. ఇప్పుడు నా చేత ఇన్ని మార్లు కృష్ణ అని పలికించిన మీ అందరికీ నమస్కారం చెప్పుకుంటున్నారు. కథావ్యాజంతో చెప్పుకుంటున్నాం మనం. ఇక్కడ కృష్ణనామానికి అర్థములు శాస్త్రముల యందు చాలా చెప్పబడ్డాయి. దాని మంత్రశాస్త్రముల ఆధారంగా ఇప్పుడు మీకు దాని అర్థాలను చెప్పడం ప్రారంభిస్తున్నా. ఇవి కేవలం ఇన్ఫర్మేషన్ చెప్తున్నానే కాకుండా దీనిని మననం చేసుకోవాలి. కృష్ణ అన్న ప్రతిసారి మననం చేసుకోవాలి. కృష్ణనామానికి ఉన్నటువంటి దివ్యములైన అర్థములు. దీనికి సంహితాశాస్త్రములు, సంహితాశాస్త్రం అంటే మంత్రశాస్త్రముల యందు ఉన్న విశేషములు. దీని ఆధారంగా నారాయణ భట్టాత్రి 2-3 అర్థాలు చెప్పాడు మనకి నారాయణీయంలో. కృషిధాతు నకారాభ్యాం సత్తానందాత్మతాంకిలాభిలపత్ జగదగకర్షిత్వం వా కథయ దృషి కృష్ణనామతే వ్యతనోత్. కృష్ణ అనేటువంటి శబ్దములో కృష్ అనే ధాతువుకి భూ సత్తాయాం అని అర్థంట. కృష్ అనే ధాతువుకి సత్ అని అర్థము, ఉండుట అని అర్థం అండి. కృష్ అనే ధాతువుకి ఉండుట అని అర్థం. ఉండుట అంటే శాశ్వతమైన ఉనికి కలిగినది అని అర్థం. సృష్టిలో శాశ్వతమైన ఉనికి దేనికుంది చెప్పచ్చు. దేనికుందండి? మనం చూసేటువంటి ప్రపంచానికి శాశ్వతమైన ఉనికి లేదు, కానీ ఉనికంటూ ఉంది. ఇది ఉనికంటూ దేనివల్ల ఉంది? దేన్నో ఒకదాన్ని ఆధారం చేసుకుని కనిపిస్తున్నది. దేనిని ఆధారం చేసుకుని జగత్తుందో అది శాశ్వతంగా ఉంటుంది. అంటే పరమాత్మ యందు ఈ జగత్తు భాషిస్తోంది. భాషిస్తున్న జగత్తు నశిస్తున్నది తప్ప దేని యందు భాషిస్తుందో ఆ పరమాత్మతో నశించట్లేదు.
కనుక సర్వజగత్తికి అధిష్టాన సత్తగా ఉన్నటువంటి పరతత్వమే సత్. వేదంలో సత్ అనే చెప్తారు పరమాత్మని. కనుక సత్ అనే మాటని చెప్తున్నది కృష్ అనే ధాతువు. కనుక కృష్ అనే మాటకు అర్థం సత్ అని అర్థం. ఇక నా అనే శబ్దం ఉన్నది. నా శబ్దానికి ఆనందము అని అర్థం. అందుకే కృషిర్భూవాచకో శబ్ద నశ్చ నిర్వృతివాచక అని మనకి సంహితాశాస్త్రములు చెప్తున్నటువంటి వాక్యం. కృషిర్భూవాచకో శబ్ద నశ్చ నిర్వృతివాచక. నిర్వృతి అంటే నిర్వాణము అని అర్థం. నిర్వాణము అంటే ఆనందము. ఏ ఆనందం అది? మోక్షానందాన్ని మాత్రమే నిర్వాణము అని అంటారండి. కనుక నా అనే శబ్దానికి అర్థం ఆనందము, కృష్ అనే శబ్దానికి అర్థం సత్. ఇప్పుడు రెండింటినీ కలపండి. ఈ ఆనందం ఎటువంటి ఆనందం? ఆనందం మనం లోకంలో కూడా ఆవకాయన్నం తిని కూడా బ్రహ్మానందంగా ఉందండి అంటాం. ఎందుకంటే బ్రహ్మానందం అంటే ఏంటో తెలియదు కనుక. ఇంద్రియాలతో పొందే ఆనందాలకి జడానందాలు, ఆనంద భాషలు, ఆనందాభాసలు అని పేరండి. ఇంద్రియాలతో పొందే ఆనందాలకి జడానందాలని, ఆనందాభాసలు అని అంటాం. ఇంద్రియాతీతమైనటువంటి ఏ పరమానందం ఉన్నదో పరతత్వానందం, ఆ పరతత్వానందానికి చిదానందం అని అంటాం. కనుక నా అనే శబ్దానికి చిదానందం అని అర్థం, కృష్ అనే శబ్దానికి సత్ అని అర్థం. ఇప్పుడు కృష్ నా అనేటప్పుడు కలపండి మీరే. సత్ చిదానంద కలిపితే ఏమైంది? సచ్చిదానంద. కానీ కృష్ణ అంటే సచ్చిదానంద స్వరూపుడైన పరతత్వము, ఇది అర్థం. కృష్ణ అనగానే ఇది స్ఫురించాలండి. సచ్చిదానంద రూపుడైన పరబ్రహ్మ. అందుకే సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః అంటారు వ్యాసదేవుడే. వాళ్ళు పెద్దవాళ్ళు ఎలా చేసేవారంటే ఆ నామానికి అర్థం శ్లోకంలో పెట్టాడు ఆయన. సచ్చిదానంద రూపాయ అనేటువంటి మాటను అక్కడ ప్రకటించాడు. అంతేకాదు కృష్ శబ్దానికి మరొకటి అర్థం ఏంటంటే ఆకర్షించువాడు. కృష్ణ అంటే కర్షణశీల కృష్ణ, కర్షణ స్వభావం కలవాడు. కర్షణము అంటే దీనికి ఆ అని ఉపసర్గ చేరిస్తే ఆకర్షణ అని వస్తుంది. సర్వజగత్తుని ఆకర్షించువాడు అని అర్థం. కృష్ణుడు ఆకర్షణ స్వభావం కలిగినటువంటి వాడు. ఆయన యొక్క లీలల్ని మీరు తలంచుకుంటే ఆయన చేత ఆకర్షింపబడని వాడు ఉండడండి. ఎవడైనా సరే ఆకర్షింపబడాల్సిందే ఆయనకి. అంత సర్వజగదాకర్షణశీలుడు కృష్ణుడు. అందుకే ఆయన రూపాన్ని చూసినా, ఆయన లీలల్ని చూసినా అందరూ ఆకర్షింపబడ్డారు. అందరిని లాగాడు ఆయన కృష్ణ కథలో. అంతేకాదు ఇప్పటికీ లాగుతున్నాడు ఎందరో భక్తులను ఆయన. కనుక అలా ఆకర్షణ స్వభావము కలిగినటువంటి వాడు అని అర్థం. అసలు పరమాత్మ జీవుణ్ణి ఎప్పుడూ ఆకర్షిస్తాడట. ఈ మాట ఒకసారి రామకృష్ణ పరమహంస చెప్పారటండి. పరమాత్మ జీవుణ్ణి సహజంగా ఆకర్షిస్తాడు. కనుక దేవుడు సూదంటురాయి లాంటి వాడు, జీవుడు ఇనప ముక్క లాంటి వాడిని. ఆయన సహజంగా జీవుడు ఆయన వైపు ఆకర్షింపబడతాడు అని చెప్పాట. చెప్తే ఒక భక్తుడు అన్నట్ట, ఇలాంటి తెలివైన భక్తులు ఉంటూ ఉంటారు. మీరు చెప్పారు కానీ నేను ఎప్పుడు ఆయన వైపు ఆకర్షింపబడలేదండి అన్నట్ట. ఎంత కృష్ణ చెప్పినా కొందరికి ఆకర్షణే కలగదు. కనుక నేను ఆకర్షింపబడలేదండి, కనుక జీవుడికి దేవుడికి సహజాకర్షణ ఉంది అనే మాట అబద్ధం అన్నట్ట. నాయన సహజాకర్షణ ఉన్నది ఎంత నిజమో నువ్వు ఆకర్షింపబడలేదన్నది కూడా అంతే నిజం. అది ఎలాగూ అనే మాట చెప్పారు. ఇనప ముక్క సూదంటి రాయి చేత ఆకర్షింపడితే నిజమే, కానీ ఆ ఇనప ముక్క కఠినమైన బురదలో కూరుకుపోయిందనుకో అది ఆకర్షింపబడదు కదా. అదేవిధంగా అజ్ఞానమనే మాలిన్యంలో కూరుకుపోయిన జీవుడు పరమాత్మ చేత ఆకర్షింపబడడు, అంతేనాయన అని చెప్పాడు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. కనుక ఇప్పుడు ఏం జరగాలి? మాలిన్యం పోవాలి. కనుక శుద్ధమైన చిత్తములు ఎవరుంటారో వాళ్ళు ఆకర్షింపడతారు పరమాత్మ వైపు. ఇది అద్భుతమైన విశేషాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఈ విధంగా కృష్ణ అనే మాటకి ఆ అర్థాన్ని మనం తీసుకుంటున్నాం. అంతేకాదు ఇంకొక అర్థం ఉన్నది, వేదంలోనే ఈ మాట ఉన్నది. ఉధృతాసి యవైదేవి కృష్ణేన శతబాహునా అని మనం వసుంధరైన భూమిని స్తుతిస్తూ చెప్తాం. సర్వగ్రహమండలములు జ్యోతిర్మండలములు కూడా పరమాత్మ యొక్క పట్టు చేత నడుస్తున్నాయి. ఎవరు పడితే నడుస్తున్నాయండి ఇవన్నీ కూడా. మనం భూమి యందున్నా నిజమే, కానీ భూమి ఒక పద్ధతిగా ఉందా లేదా? సృష్టిలో ఉన్న ఒక సిస్టమ్ చూస్తే మనం ఆశ్చర్యపోతాం. ఇంత సిస్టమేటిక్గా ఈ జగత్తు నడుస్తోంది అంటే ఇంత సిస్టమ్ నడిపేవాడు ఎవడున్నాడని ప్రశ్న రావాలి. కనుకనే మహాభారతంలో యక్ష ప్రశ్నల్లో ఒక అద్భుతమైన విషయం ఉన్నది. మూర్ఖుడు ఎవడు అని యక్షుడు అడిగితే ధర్మరాజు ఒకటే సమాధానం చెప్పాడు, నాస్తికుడు అన్నాడు. గొప్ప సమాధానం అది. నాస్తికుడే మూర్ఖుట్ట. ఎందుకంటే ఇంత ప్రపంచం చూస్తూ కూడా పరమాత్మ ఉన్నాడని తెలుసుకోలేకపోతే అంతకంటే మూర్ఖుడు ఇంకెవడున్నాడండి అన్నాడు. ఎంత చక్కటి విశేషం అండి. సకాలంలో సూర్యుడు ఉదయిస్తూ ఋతువులు జరుగుతూ ఈ గ్రహగతులు ఒక పద్ధతి ప్రకారంగా నడుస్తున్నాయంటే నడిపేవాడు కూడున్నాడని తెలుసుకోలేకపోతే అంతకంటే మూర్ఖత్వం ఉంటుందా మరి చెప్పండి. మరి ఈ సర్వ జగతి ఇలా నడపబడుతూ ఉన్నదంటే ఎవరి ఆకర్షణ వల్ల నడపబడుతున్నది? ఈ గ్రహాదులు ఇవన్నీ కూడా పట్టి నడిపేది ఆ విష్ణుశక్తే.
సర్వత్రా వ్యాపించి పట్టి నడుపుతున్నాడు. పట్టి నడిపినప్పుడు ఏ ఆకర్షణ శక్తి చేత, అంటే లాగి పట్టిన శక్తి చేత నడుపడుతున్నాడు? మన శరీరం అంతా ఉంది. ఈ శరీరంలో అణువణువులు అన్నీ కూడా ఒక పట్టును ఆధారం చేసుకుని నడుస్తూ ఉన్నాయే. ఈ సృష్టిలో ఇలా ప్రతిదాన్ని ఒక పద్ధతిగా నడిపే ఒక ఆకర్షణ శక్తి ఉన్నది. ఆకర్షణ శక్తి కృష్ణుడు. ఇప్పుడు చెప్పండి, కృష్ణుడు కొత్తగా వచ్చినవాడా, ఎప్పుడు ఉన్నవాడా? నేను ఈ నామం గురించి ఇంత తీసుకుంటున్నాను అనుకోవద్దు. ఇదే ఎక్కువగా తెలుసుకోవాల్సింది. తెలిస్తే మిగిలినంతా తెలిసినట్టే. కృష్ణ నామం యొక్క మహిమ ఇంత విశేషం. అందుకే సర్వజగత్తుని ఆకర్షించేటువంటి స్వభావం కలవాడనే మాటతో పాటు సర్వజగత్తుని ఆకర్షించే అనంత శక్తి సంపన్నుడు, ఇదొకటి. అంతేకాదు మరొక అర్థం శాస్త్రం చెప్తున్నది, అథవా ఆకర్షయేత్ సర్వం జగత్ స్థావర జంగమం కాలరూపేణ భగవాస్తేనాయం కృష్ణ ఉచ్యతే. ఈ సర్వ జగత్తు కూడా ఒక పద్ధతి ప్రకారం నడుస్తోంది అన్నాం. ఈ పద్ధతి మనకు కాలంలో కనిపిస్తున్నది. కలయతి నియతి ఇది కాలహ. కాలం అని ఒక మాట అంటూ ఉంటాం. కాలం అని ఎందుకు అంటున్నామంటే కలయతి నియతి ఇది కాలహ అని అర్థంట. కాలంలో ఏది ఎలా జరగాలో నిర్ణయించేది కాలం అండి. ఒక విత్తనం వేశాం, వెంటనే పండు రావాలని ఇక్కడ కూర్చుంటే రాదు. అది కాలానుగుణంగా ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. కనుక సర్వ జగత్తు ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా జరగాలని నియమించేది కాలము. ఆ కాలమే భగవత్ స్వరూపంగా జగత్తుని నడుపుతున్నది. ఈ విషయం కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శనం తర్వాత చెప్తాడు. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ అని, నేను కాలస్వరూపుడిని అని. కనుక సర్వజగత్తుని నియమించి లాగేది కాలం. మనం కాలంలోనే అన్నీ లీనమవుతున్నాయి. అన్నిటినీ లాగేసుకునేది కాలమేనండి. నిన్న జరిగిపోయింది, మొన్న జరిగిపోయింది, ఎక్కడికి పోయి ఇవన్నీ? అన్నీ ఆ కాలంలో లీనమవుతున్నవే, కాలాన్ని ఆధారం చేసుకుని నడుస్తున్నవే. కనుక కాలస్వరూపుడు ఈ జగతిని నియమిస్తున్నవాడు గనక ఇంకొక అర్థం ఏం చెప్పారు? 4వ అర్థం కాలస్వరూపుడు అని అర్థాన్ని చెప్తున్నారు. మరొకటి అఘకర్షిత్వాత్ కృష్ణ. లాగేసేవాడు అంటే లాగి పారేసేవాడు అని అర్థం తీసుకోవాలట. ఏమిటి తీస్తారంటే ఎవరు తనని ఆశ్రయిస్తారో వాళ్ళ పాపాలన్నీ లాగి పారేస్తాటండి. అందుకే కర్షకుడు అని పేరున్నది. కృష్ణుడు పెద్ద కర్షకుట్ట. కర్షకుడు అంటే ఈ కలుపును మొదలైన వాటన్నిటిని తీసివేసి అద్భుతంగా పంటలు పండించేవట. అలాంటి పంట పండించగలిగేవాడు ఆయనేనండి. మనం ఎలాంటి భయంకరమైన భూమి మన దగ్గర ఉన్నదంటే బండ భూమి, మోడు భూమి, బీడు భూమి మన దగ్గర ఉంది. దీన్ని పండించగలిగే సమర్థుడు ఎవ్వడూ లేడు. దీనిలో ఉన్న పనికిమాలిన కలుపు తీసి బండతనాన్ని పోగొట్టి నిస్సారత్వాన్ని తొలగించి సారత్వాన్ని ఇచ్చి జ్ఞానానందములనే పంటలు పండించాలంటే ఈ కర్షకుడికే సాధ్యం తప్ప ఇంకెవ్వరికీ సాధ్యం కాదు. కనుక కృష్ణుడిని ఆశ్రయించిన వారికి జ్ఞానానంద రూప సస్య ఫలాలు ఆయన ఇస్తాడు. కనుక ఇన్ని అర్థములు తీసుకోవాలి. ఇంకొక అర్థం ఏం చెప్పుకున్నాం? పాపనాశకుడు అని. జగదఘకర్షిత్వం వా కథయ దృషి కృష్ణనామ తే వ్యతనోత్. జగత్ అఘకర్షిత్వం వా, జగత్తులో అఘములు అనగా పాపములను నశింపజేయువాడు అని అర్థం. ఒక మహర్షి ఇప్పుడు చెప్పిన వీటన్నిటినీ కలిపి ఒకే శ్లోకంలో కృష్ణుడు అర్థాలన్నీ కలిపి ఒక స్తోత్రం రచించారండి. చిన్న శ్లోకంలో నమామి సచ్చిదానందం భక్తాన్ స్వాత్మనికర్షకం కృష్ణం నవఘనశ్యామం భక్త పాపాది కర్షణం. ఈ శ్లోకంలో నేను చెప్పిన అర్థములన్నీ ఉన్నాయి చూడండి. వందే, ఇది నమామి సచ్చిదానందం, నేను ఆ అర్థం చెప్పడం జరిగింది. భక్తాన్ స్వాత్మనికర్షకం, భక్తులను తన వైపు లాగువాడు అంటే తనలో లీనం చేసుకునేవాడు, ముక్తినిచ్చేవాడు. తనను ఆశ్రయించిన భక్తుల్ని తనలో లీనం చేసుకునేవాడు గనక భక్తాన్ స్వాత్మనికర్షకం. కృష్ణం నవఘనశ్యామం, నల్లని మబ్బువలే ఉన్నాడు, ఇది వర్ణం బట్టి చెప్పిన అర్థం. భక్త పాపాది కర్షణం, భక్తుల యొక్క పాపములన్నీ తొలగించువాడు. ఈ విధంగా స్వామి యొక్క 4 అర్థాలని ఒకే శ్లోకంలో పెట్టి అందించాడు ఆ మహర్షి. ఆ శ్లోకాన్ని మరొక్కసారి చదువుకుని విషయంలోకి వెళ్ళిపోదాం. నమామి సచ్చిదానందం భక్తాన్ స్వాత్మనికర్షకం కృష్ణం నవఘనశ్యామం భక్త పాపాది కర్షణం. ఈ విధంగా కృష్ణుని యొక్క దివ్య నామకరణం జరిగినది. ఆ తర్వాత స్వామి యొక్క లీలలు చూపిస్తున్నాడండి. బలరాముడితో కలిసి స్వామి యొక్క లీలలు, ఈ లీలలు రకరకములుగా చూపిస్తున్నాడు. శైశవ దశ నుంచి క్రమంగా, ఎందుకంటే పిల్లలు శైశవ దశ నుంచి కౌమార దశ వరకు క్షణక్షణంలో మారుతూ ఉంటారు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత పెద్ద మార్పులే ఉండవు. మహా అయితే జుట్టు పండడం ఇత్యాది విశేషములలో తప్ప పెద్ద మార్పులేమి కనబడవు. కానీ పసితనం నుంచి కౌమారం వరకు పిల్లల్లో వస్తున్న మార్పులు, ప్రతి మార్పు అందమే, చూడ్డానికి చాలా సొగసుగా ఉంటుంది. అలాంటిది పరమాత్మ పసివాడైనప్పుడు ఆయనలో వచ్చిన ప్రతి మార్పుని ఇక్కడ అద్భుతంగా వర్ణించింది భాగవతం మనకి. పైగా ఆ కృష్ణ లీలల్ని భాగవతకారుడైనటువంటి వ్యాసుడు ఎంత ఆనందంగా వర్ణించాడో, పరీక్షిత్ మహారాజుకు వర్ణించిన సుఖయోగింద్రుల వారు అంత పరవశంగా వర్ణించారు.
అంతే ఆనందంతో భక్తజనులు ఇప్పటికీ స్వామి యొక్క లీలల్ని స్మరిస్తూనే ఉన్నారు. జానుభాగములు హస్తములు విడ్వడ విడుచు దిగ్గనబోధరింతనంత. వాళ్ళు క్రమంగా ఎలా అంటే రెండు అరచేతులు నేల మీద పెట్టి మోకాళ్ళు నేల మీద పెట్టి పరిగెడుతున్న రూపంతో సహా మొదలుపెట్టి ఇక్కడ చూపిస్తున్నారండి. ఈ విధంగా ఉన్న కృష్ణ రూపం ఒకటి ఉన్నది. జానుభ్యామపి ధావంతం. ఇది మంత్రశాస్త్రంలో వర్ణించినటువంటి కృష్ణమూర్తి. ఎవరైతే ప్రాతకాలంలో నిద్రలేస్తూ ఈ విధమైన రూపాన్ని స్మరిస్తారో, అంటే జానువులు నేల మీద ఉండగా కదులుతున్నటువంటి బాలకృష్ణ స్వరూపాన్ని ఎవరు ధ్యానిస్తారో వారికి బ్రహ్మజ్ఞాన ప్రదానం చేస్తారట పరమాత్మ. ఇది మనకి గోపాల మంత్రశాస్త్రంలో చెప్పబడ్డ విషయం. దాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. కానీ కృష్ణలీలల్లో ప్రతి వర్ణన కూడా మంత్రమే, గుర్తుపెట్టుకోండి. ఆ మంత్ర ప్రతిపాద్యుడైన మూర్తి అందులో చెప్పబడుతున్నది. ఈ విధంగా ఆ రూపం మొదలుకొని క్రమంగా వాళ్ళు తప్పటడుగులు వేస్తూ నడుస్తున్న దశ నుంచి ఎదిగి దూడలు పరిగెడుతుంటే దూడలు తోకలు పట్టుకుని వాళ్ళు పరిగెత్తడం మొదలుపెట్టారట.